తమ సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలంటున్నారు ఉద్యోగులు. హెల్త్ కార్డులు 317 జీవో పెండింగ్ బిల్లుల సమస్యలు పరిష్కరించాలంటున్నారు. పెండింగ్ డీడీలను ఇవ్వాలంటున్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కసరత్తు చేస్తుంది సర్కార్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఆర్థిక భారం లేని సమస్యలపై ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ సబ్ కమిటీలో చైర్మన్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఉన్నారు. ఈ మధ్య ఉద్యోగుల జేఏసీ నేతలు, ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అంటే ఆ రోజు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం మరియు గత ప్రభుత్వాలు చేసిన అప్పులు, మాకున్న ఆదాయం మొత్తం కూడా మిత్తిలే కడుతున్నాం, మా దగ్గర పైసలు లేవు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా నేను కూడా మీ కుటుంబ సభ్యునే, నాకు కూడా రూపాయి మీకు ఇవ్వాలనే ఉంది. కానీ రాష్ట్ర ఖజానా నెల అయితే మరి 5,000 కోట్లు 4,000 కోట్లు ఖాళీ అప్పులకే కడుతున్నాం కాబట్టి ఇంట్రెస్ట్లకు కడుతున్నాం. కేబినెట్ సబ్ కమిటీ త్వరగా తమ సమస్యలు పరిష్కరించాలంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. హెల్త్ కార్డుల మంజూరు, పెండింగ్ బిల్లుల విడుదలతో పాటు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ, లైబ్రరీ, వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు జీవో 10 ద్వారా జీతాలు చెల్లించాలంటున్నారు. వీఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటు కేజీబీవీ కాంట్రాక్ట్ టీచర్లకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలంటున్నారు. ఉద్యోగ సంఘాలుగా మా సమస్యలు చెప్పగానే మరి 3 గంటలు ఓపికగా విని మరి సబ్ కమిటీ వేయడం జరిగింది. అయితే ఆ రోజు మరి మరుసటి రోజు పోయి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి భట్టి గారిని కలవడం జరిగింది. వారు చాలా స్పష్టంగా చెప్పారు, మాకు కూడా మరి జియో వచ్చి కూడా 4-5 రోజులు అయిపోయింది, మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మాకున్న సమాచారం కూడా ఈ 2 రోజులలో పిలుస్తామని చెప్పిండ్రు. ఆ జాబితా అంతా కూడా సిద్ధం చేసుకున్నాం. సమస్యలతోని ఏ సమస్యలు వారి ముంగట పెట్టాలన్నది కూడా మరి సంఘాల పరంగా, యూనిట్ల పరంగా కూడా పెట్టుకున్నాం. భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఉద్యోగులు. ఇప్పటికే 1 డిఏ ఇచ్చారని, మిగిలిన 4 డిఏల్లో వచ్చే మార్చిలోగానైనా 1 డిఏ ఇవ్వాలంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు సిపిఎస్ రద్దు చేసిన ఓపీఎస్ ను ప్రవేశపెట్టాలంటున్నారు ఉద్యోగులు. 53 సంస్థలను మంత్రివర్గ ఉపసంఘం ముందు ఉంచుతామంటున్నారు ఉద్యోగ సంఘాలు, జేఏసీ నేతలు. ఆర్థిక పరిస్థితి బాగోలేని పరిస్థితుల్లో ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం ప్రభుత్వం సవాల్గా మారింది.